హాయ్ హలో అండి. ఉదయాన్నే త్వరగా లేస్తే పనులన్నీ ఇంత త్వరగా అయిపోతాయా అనిపించిందండి. నిజమే కదండి, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు ఎందుకో తెలీదండి, 5కే నిద్ర లేచేసి అన్ని పనులు చేసేసుకొని దండం కూడా పెట్టేసుకున్నాను. హా, అప్పుడు అనుకున్నానండి ఇలానే రోజు లెగుద్దామని. కానీ అవ్వదు కదండి, బద్ధకం అస్సలు లెగనిస్తుందా, లేవనివ్వదు. ట్రై చేస్తే తప్పే ఉంది, ట్రై చేసి చూద్దాం. మీకొక విషయం అయితే చెప్పాలండి. మా వారు వచ్చేసి శబరిమల వెళ్ళారు. ఈ రోజుకి 3 డేస్ అవుతుంది. ఈ 3 రోజులు నాకు మా చార్లీకి ఎలా గడిచాయి అంటే, మా చార్లీ అయితే చెప్పుకోలేదేమో కానీ నాకు మాత్రం చాలా బోర్ కొట్టేసిందండి. మా ఆయన అయితే వచ్చేసారు. చాలా ఆనందంగా అనిపించింది. నాకంటా ముందు మా చార్లీయే ఎగిరేస్తుందండి బాబు. 3 రోజులకు సంబంధించిన ప్రేమ అంతా ఒకే రోజు చూపించేసింది. మా వారు వచ్చేసరికి నాకు మా చార్లీకి చెప్పలేనంత ఆనందం వచ్చేసిందండి. మధ్యాహ్నానికి వంట అయితే ఏం చేయలేదండి. రైస్ ఒకటే పెట్టాను, పెరుగన్నం అయితే తినేసాము. నైట్ వచ్చేసరికి అట్ల రుబ్బుకైతే నానబెట్టానండి. రుబ్బు అయితే రుబ్బేసాను. చట్నీ కూడా అయితే చేస్తానండి. టమాటీ ఉల్లిపాయ చట్నీ అయితే చేశాను. అట్లు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నుంచి సరిపోతుంది నా పని అంతా. ఈ 3 రోజులకు కూడా అండి ఏది ఉంటే అది తినేసి మాట్లాడకుండా ఉండేదాన్ని. ఇక నుండి మా వారికి నచ్చినవే వండుతూ ఉండాలండి. సరిగా తినరండి. ఫుడ్ దగ్గరికి వచ్చేసి అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్తూ ఉంటారండి. మా వారు వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కారండి. శబరిమల యాత్ర ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.